చిత్ర ఆంటీ వచ్చి చెప్పేంత వరకు ఈరోజు చంద్రగ్రహణం అనేది నేను మర్చిపోయాను. ఇంకా మా బాబు లంచ్ అయిపోయిన తర్వాత తను పడుకున్నాడు. కాసేపు ఖురాన్ చదివేసి ఇంక అప్పటికప్పుడు కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఇంట్లో రైస్ ఉంటే దాన్ని పెట్టుకొని వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని ప్లాన్ ఉండే. కానీ మమ్మీ అయితే రైస్ పెట్టలేదు. సో, అప్పటికప్పుడు దాల్ కిచిడి ప్లాన్ చేశాను సింపుల్‌గా అయిపోతది అని. లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ ఉండే. అప్పుడు మా అత్తగారు చెప్పారు లైక్ ఫుల్‌గా డ్రెస్ ఏసుకోవాలి, కవర్ చేసుకోవాలి. కొంతమంది అంటారు ఏం తినకూడదని. మా ఆయన అయితే తినొచ్చు. కానీ ఏం కుకింగ్ చేయకూడదు అన్నారు. మీరు దేన్ని పాటిస్తారు అని నాకు చెప్పండి. నా లంచ్ అయిపోవడానికి 3:17 అయిపోయింది. అంటే 3:20కి సోలార్ ఇది స్టార్ట్ అవుతది కదా! చేయాలా ఏంటి చాయ్ ఒక డౌట్‌లో ఉంటే మమ్మీ చేసి పెట్టేసేయి అన్నారు. ఇంక నేనే ఆ ఐడియా స్టార్ట్ చేసింది. చాయ్ ఫస్టే ఫ్లాస్క్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంక మధ్యలో మనం తాగొచ్చు కదా అని. నేను కొంచెం ఎక్కువగానే వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంక మిగిలింది నేను తాగేసాననమాట. ఆ ఫ్లాస్క్ అయితే ముయ్యడమే నాకు టాస్క్. మా ఆయన, బాబు ఇద్దరు పడుకున్నారు. ఇంకా ఆ టైంలో ప్రశాంతంగా కూర్చొని కొన్ని తస్బీహ్ చేశాననమాట. సింపుల్ ఇఫ్తార్ అండి. ఆల్రెడీ చేసి పెట్టుకున్న దాల్ కిచిడి. ఇంకా మా ఆయన ఆ రోజు నైట్ తీసుకొచ్చిన అన్ని జంక్ ఐటెమ్స్. నాకు చెకోడి అరిసెలంటే చాలా ఇష్టమనమాట. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ నేను 3 సెట్ ఆఫ్ ఒక ఆర్గనైజర్ ఆర్డర్ పెట్టుకున్నాను. బిగ్ బాస్కెట్ ఆర్ బ్లింకిట్ నుంచి. చూడడానికేమో పెద్దగా ఉండి వచ్చిన తర్వాత మేమందరం షాక్. ఏం పర్లేదు దీన్ని కూడా నేను ఎలా వాడాలో అని ఒక మైండ్‌లో ప్లాన్ ఏసి పెట్టేసుకున్నాను. ఇది అండి ఈరోజు మినీ వ్లాగ్. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.